ओम शांति। बाबा बोल रहे हैं, आप संकल्प शक्ति द्वारा किसी भी आत्मा के प्रति सेवा कर सकते हो। संकल्प का बटन दबाया और वहां संदेश पहुंचा। जैसे अंतःवाहक शरीर द्वारा सहयोग दे सकते हैं, वैसे संकल्प की शक्ति द्वारा अनेक आत्माओं की समस्या का हल कर सकते हैं। अपने श्रेष्ठ संकल्प के आधार से उन्हों के व्यर्थ व कमजोर संकल्प परिवर्तन कर सकते हो। यह विशेष सेवा समय प्रमाण बढ़ती रहेगी। समस्याएं ऐसी आएंगी जो स्थूल साधन समाप्त हो जाएंगे, फिर क्या करना पड़े। इसलिए इतना ही स्वयं के संकल्पों को पावरफुल बनाना है जो उसका प्रभाव दूर तक पहुंच सके। जितनी पावर ज्यादा होती है तो दूर तक फैलती है, तो संकल्प में भी इतनी शक्ति आ जाएगी जो आपने यहाँ संकल्प किया और वहाँ फल मिला। जैसे बाप भक्ति का फल देते हैं, वैसे आप श्रेष्ठ आत्माएं परिवार में सहयोग का फल देंगी और उस फल का भिन्न भिन्न अनुभव करेंगे। यह भी सेवा आरंभ हो जाएगी। బాబా అంటున్నారు, మీరు సంకల్ప శక్తి ద్వారా ఏ ఆత్మకైనా సేవ చేయవచ్చు. సంకల్పం యొక్క బటన్ ప్రెస్ చేశారు మరియు ఆ ఆత్మ వరకు సందేశం చేరుకుంటుంది. ఏ విధంగా అంతఃవాహక శరీరం ద్వారా సహయోగాన్ని ఇవ్వగలుగుతారో, అదేవిధంగా సంకల్ప శక్తి ద్వారా అనేక ఆత్మల యొక్క సమస్యలను సమాధానపరచగలుగుతారు. మీ యొక్క శ్రేష్ఠ సంకల్పం యొక్క ఆధారంతో వారి యొక్క వ్యర్థం లేదా బలహీన సంకల్పాలను పరివర్తన చేయగలుగుతారు. ఈ విశేష సేవ సమయ ప్రమాణంగా పెరుగుతూ ఉంటుంది. సమస్యలు ఎలా వస్తాయి అంటే స్థూల సాధనాలు సమాప్తమైపోతాయి. అప్పుడు ఏం చేయగలుగుతారు? కాబట్టి ఎంతగా స్వయం యొక్క సంకల్పాలను పవర్ఫుల్గా తయారు చేసుకోవాలంటే దాని యొక్క ప్రభావం దూరాల వరకు చేరుకోవాలి. ఎంతగా సంకల్పం యొక్క శక్తి ఎక్కువగా ఉంటుందో అంతగా దాని యొక్క ప్రభావం దూరాల వరకు వ్యాపిస్తుంది. కాబట్టి సంకల్పాల్లో ఎంతగా శక్తి వస్తుందంటే మీరు ఇక్కడ సంకల్పం చేస్తారు, అక్కడ దూరంగా ఉన్న ఆత్మకు ఫలం లభిస్తుంది. ఏ విధంగా అయితే బాబా భక్తి యొక్క ఫలాన్ని ఇస్తారో, అదేవిధంగా శ్రేష్ఠాత్మలైనటువంటి మీరు పరివారంలో సహయోగం యొక్క ఫలాన్ని ఇస్తారు. ఈ సేవ కూడా ప్రారంభమవుతుంది. नयनों की भाषा संकल्प की भाषा है. संकल्प शक्ति आपके मुख के आवाज की गति से भी तेज गति से कार्य करेगी. इसलिए श्रेष्ठ संकल्प की शक्ति को ऐसे स्वच्छ बनाओ जो जरा भी व्यर्थ की अस्वच्छता भी ना हो, जिसको कहा जाता है लाइन क्लियर. బాబా అంటున్నారు, నయనాల యొక్క భాష సంకల్పాల యొక్క భాష. సంకల్ప శక్తి మీ నోటి శబ్దం యొక్క గతి కన్నా తీవ్ర గతిలో పనిచేస్తుంది. కాబట్టి శ్రేష్ఠ సంకల్పం యొక్క శక్తిని ఎంత స్వచ్ఛంగా తయారు చేసుకోవాలంటే అందులో కొద్దిగా కూడా వ్యర్థం యొక్క అస్వచ్ఛత ఉండకూడదు. దీన్నే లైన్ క్లియర్ అని అంటారు. इस संकल्प शक्ति द्वारा बहुत ही कार्य सफल होने की सिद्धि के अनुभव करेंगे. जिन आत्माओं को जिन स्थूल कार्यों को व संबंध संपर्क में आने वाली आत्माओं के संस्कारों को मुख द्वारा व अन्य साधनों द्वारा परिवर्तन करते हुए भी संपूर्ण सफलता नहीं अनुभव करते, वे सब उम्मीदें संकल्प शक्ति द्वारा संपूर्ण सफल ऐसे हो जाएंगी जैसे हुई ही पड़ी थी. బాబా అంటున్నారు, ఈ సంకల్ప శక్తి ద్వారా చాలా కార్యాలు సఫలమయ్యే సిద్ధిని అనుభవం చేస్తారు. ఏ ఆత్మలనైనా లేదా ఏ స్థూల కార్యాలనైనా లేదా సంబంధ సంపర్కాల్లో వచ్చే ఆత్మల యొక్క సంస్కారాలనైనా నోటి ద్వారా లేదా ఇతర సాధనాల ద్వారా పరివర్తన చేయడంలో సంపూర్ణ సఫలతను ప్రాప్తి చేసుకోలేదో ఆ ఆశలన్నీ సంకల్ప శక్తి ద్వారా పూర్తవుతాయి. शांति की शक्ति वायरलेस से भी तेज है. आपका संकल्प किसी भी आत्मा प्रति पहुंच सकती है.
जैसे साइंस की शक्ति परिवर्तन भी कर लेती, वृद्धि भी कर लेती है, विनाश भी कर लेती, रचना भी कर लेती, हाहाकार भी मचा देती और आराम भी दे देती, लेकिन साइलेंस की शक्ति का विशेष यंत्र है शुभ संकल्प। इस संकल्प के यंत्र द्वारा जो चाहो वह सिद्धि स्वरूप में देख सकते हो। पहले स्व के प्रति प्रयोग करके देखो, तन की व्याधि के ऊपर प्रयोग करके देखो, तो शांति की शक्ति द्वारा कर्म बंधन का रूप मीठे संबंध के रूप में बदल जाएगा। बंधन सदा कड़वा लगता है, संबंध मीठा लगता है। यह कर्म भोग, कर्म का कड़ा बंधन साइलेंस की शक्ति से पानी की लकीर मिसल अनुभव होगा। బాబా అంటున్నారు, శాంతి శక్తి వైర్లెస్ కన్నా కూడా వేగవంతమైనది. మీ యొక్క సంకల్పం ఏ ఆత్మ వరకైనా కానీ చేరుకుంటుంది. ఏ విధంగా సైన్స్ యొక్క శక్తి పరివర్తన చేయగలుగుతుంది, వృద్ధి కూడా చేయగలుగుతుంది, వినాశనం కూడా చేయగలుగుతుంది, రచన కూడా చేయగలుగుతుంది, హాహాకారాలను కూడా చేయిస్తుంది, విశ్రాంతిని కూడా ఇప్పిస్తుంది. కానీ సైలెన్స్ శక్తి యొక్క విశేష యంత్రం శుభ సంకల్పం. ఈ సంకల్పం యొక్క యంత్రం ద్వారా ఏది కావాలంటే అది సిద్ధి స్వరూపంలో చూడవచ్చు. ఈ శుభ సంకల్పం యొక్క యంత్రాన్ని మొదట స్వయం పట్ల ప్రయోగం చేసి చూడండి. తనువు యొక్క వ్యాధి పైన ప్రయోగం చేసి చూడండి. ఇలా రకరకాల ప్రయోగాలు చేసి చూడండి. శాంతి శక్తి ద్వారా కర్మ బంధన రూపం మధురమైన సంబంధ రూపంలోకి పరివర్తన అవుతుంది. బంధనం సదా చేదుగా ఉంటుంది, సంబంధం మధురంగా ఉంటుంది. ఈ కర్మ భోగం, కర్మ యొక్క కఠిన బంధనాన్ని సైలెన్స్ శక్తి ద్వారా నీటిపైన గీత వలె అనుభవం చేస్తారు. ఓం శాంతి.